బహుముఖ బనారస్. చాప్టర్ నెంబర్ 24. గాలిబ్ కాశీ ప్రేమ. రచన కిల్లాడి సత్యనారాయణ గారు. గాత్రం కెపి కలిదిండి. గాలిబ్ కాశీ ప్రేమ. కాశీకి విశాల హృదయం ఉంది. భిన్న ధృవాలను రెండెడ్ల బండి చేసి నడిపిస్తుంది. విభిన్న దృక్పథాలను మాల చేసి గౌరవిస్తుంది. కాశీకి ఓ అస్తిత్వం ఉంది. అది కొత్తను కలుపుకుంటుంది. గోమతి అస్సీ నదుల్ని గంగ కలుపుకున్నట్లుగా. కాశీకి బలమైన మూలాలున్నాయి. అది వటవృక్షంలా రకరకాల సంస్కృతులకు చోటిస్తుంది. ఉర్దూ సాహిత్య వికాసానికి కాశీ ఎరువు వేసింది. కాశీ సమిష్టి సంస్కృతిలో సాయరీలు మొక్కలుగా పెరిగాయి, వృక్షాలై ఫలాలిచ్చాయి. ఈ ఆదాన ప్రదానం మనకు ఇక్కడ జనజీవనంలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ప్రొఫెసర్ అమృత్లాల్ ఇసరత్ రాసిన సుకున్ బరాన్ ఏ బనారస్ పుస్తకం బనారస్ ఉర్దూ సాహిత్యం గురించి విపులంగా చర్చించింది. బనారస్ మట్టిలో పుట్టిన ఉర్దూ రత్నాలు అనేకం. చరిత్రను తవ్వితే మెరుస్తూ అవి బయటకొస్తాయి. ఆ పనిలో నేను తమన్నా షాహీన్ గారితో ఫోన్లో మాట్లాడాను. ఆమె స్వాతంత్రానంతర బనారస్లో ఉర్దూ సాహిత్యం మీద పరిశోధన చేశారు. ఉర్దూ పదానికి అర్థం బజారు. విభిన్న ప్రాంతాల ప్రజలు, భాషలు ఒకచోట చేరినప్పుడు కొత్త భాష ఆవిర్భవించింది. అదే ఉర్దూ. దీన్ని అందరూ ఆదరించారు. మొదట్లో దీన్ని రేఖతాగా పిలిచేవారు. మీర్జా గాలిబ్ కూడా ఈ రేఖతా పేరును గుర్తించారు. రేఖతాకే తుమ్హీ ఉస్తాద్ నహీ హూ గాలిబ్, సున్తే హే అగలే జమానామే కోయి ఫిర్ బీ థా. భాష మీద నీ ఒక్కడికే గుత్తాధిపత్యం లేదు గాలిబ్, వచ్చే తరంలోనూ గొప్ప గురువులుంటారు కదా. ఉర్దూ భాష చరిత్రను శ్రీ నాసక్ జబాన్ ఏ రేఖ్తా గ్రంథంలో రాశారు. రేఖ్తా అంటే ఇంటి నిర్మాణంలో వాడే మసాలా. మహ్మద్ గజనీ దండయాత్రకు ముందే కాశీలో అరబ్బీ, ఫారసీ, తుర్కీ భాషీలు స్థిరపడ్డారు. క్రీస్తు శకం 12వ శతాబ్దికి ముందే బనారస్లో హిందూ ముస్లిం సంస్కృతుల సంగమం జరిగింది. ఒకవైపు అరబ్బీ, మరోవైపు సంస్కృతంలో ముద్రించిన గజనీ నాణాలే ఇందుకు నిదర్శనం. అక్బర్ కాలంలో ఈ సమిష్టి సంస్కృతి ముందుకు నడిచింది. షాజహాన్ కుమారుడు దారాషీ కోవ్ సంస్కృతం నేర్చుకోవడానికి కాశీ వచ్చారు. పాత న్యాయాలయం ఉన్న ప్రాంతంలో ఉండేవాడు. ఈ 5 శతాబ్దాల ముస్లింల పాలనలో బనారస్లో ఉర్దూ అభివృద్ధి చెందింది. అనేక మంది సాయరీల ద్వారా ఉర్దూ సాహిత్యాన్ని ప్రజలకు అందించారు. షా ఆలం కుమారుడు మీర్జా జహందార్ షా బనారస్లోని సీవాలాలో ఉండేవారు. వీరు ఉర్దూలో మంచి షాయర్. పారసీలో ప్రముఖ కవి షేక్ అలీ హాజీ తన 53 ఏళ్ల వయసులో బనారస్ వచ్చారు. కాశీరాజు బల్వంత్ సింగ్ వీరిని బాగా ఆదరించారు. పిల్లలు, పెద్దలు, అన్ని మతాల పండితులు వీరిని గౌరవించేవారు. ఆ గౌరవానికి చలించి నేను బనారస్ను ఎప్పటికీ విడిచి వెళ్ళను, అజ్ బనారస్ నాఖం అని అన్నారు. కాశీరాజు కోటలో ఉర్దూ, పారసీలకు చాలా గౌరవం ఉండేది. మహ్మద్ గులాం హుస్సేన్ ఆఫ్క్ అక్కడ ఉద్యోగం చేసేవారు. వీరు 1889లో మోయినుస్ సోరా అనే గ్రంథం రాశారు. దీనిలో 6000 సంజ్ఞలకు లింగ నిర్ధారణ చేశారు. ప్రతిదానికి ఒక ప్రఖ్యాత సాయరీని ఉటంకించారు. ఉర్దూలో ఇది అద్వితీయ గ్రంథం. ఢిల్లీ నుండి కలకత్తా వెళ్తూ మీర్జా గాలిబ్ బనారస్ వచ్చారు. 1827లో ఇక్కడ నెల రోజులు ఉన్నారు. ఇక్కడ నౌరంగాబాద్ కోటను అద్దెకు తీసుకున్నారు. బనారసీలా జీవించారు. బనారస్ ఆయనను చాలా ప్రభావితం చేసింది. ఎంత ప్రభావితులయ్యారంటే బనారస్ గురించి చెప్పేదేముంది. అలాంటి నగరం మనకు ఎక్కడ దొరుకుతుంది? నేను యవ్వనంలో వచ్చుంటే ఈ నగరాన్ని వదిలి వెళ్ళేవాణ్ణి కాదు అని తన మిత్రుడికి లేఖ రాశారు. ఆయన ఒకచోట ఇలా రాశారు: అజ్ బనారస్ నా రవం, నేను బనారస్ నుండి వెళ్ళను. ఎందుకంటే ఈ స్థలం అందరికీ పూజ్యనీయం. ఇక్కడ ప్రతి పౌరుడు రామలక్ష్మణుల సంతానమే. ఆయన బనారస్ను కాబా ఏ హిందూస్థాన్గా అభివర్ణించారు. అంతేకాదు, బనారస్ను వర్ణిస్తూ చిరాగ్ ఈ థైర్ దేవాలయ దీపం రాశారు. ఇది చాలా జనాదరణ పొందింది.
భా ఖాతిర్ దారబ్ ఇంకీ గుల్, నా దృష్టిలో పువ్వులతో నిండిన ఒక నగరం ఉంది. అక్కడ ఎప్పుడూ వసంతం ఉంటుంది. అది అతి ప్రియమైన నగరం. సుఖన్ రా నాజిస్ గజల్లో కాశీని ప్రశంసించడం వల్ల కావ్యానికి స్వర్ణ గౌరవం లభిస్తుంది అంటారు గాలిబ్. బనారస్ కా రస్తే గుప్తాకి చీనస్త్ గజల్లో చైనా కన్నా బనారస్ గొప్పదని కవితాత్మకంగా చెబుతారు. ఒకరు బనారస్ను ప్రశంసిస్తూ బనారస్ చైనాలా అందమైనదన్నారు. అప్పటి నుండి బనారస్ నుదుటి మీద గంగ రూపంలో ముఖం చిట్లుంచుకొని ఉంది. అంతేకాదు బనారస్ సమదృష్టి కలిగిన నగరమని ఖాస్ ఓ ఖారస్ గులిస్తానస్త్ గజల్లో చెబుతారు. బనారస్లో గడ్డి ముళ్ళ పువ్వులతో సమానం. ఇక్కడ ధూళి ఆత్మసారంతో నిండి ఉంటుంది అంటారు. కాశీలో ఎల్లప్పుడూ వసంతమేనని, అంటే ఏ పరిస్థితుల్లోనైనా అది ఆనందంగా ఉంటుందని మర్మగర్భంగా చెబుతారు. బహారాం దర్ సీతా, ఈ విశ్వమంతా వ్యాపించిన వసంత ఋతువు. చలి వేసవి కాలాల నుండి తనను తాను కాపాడుకోవడానికి కాశీలో నివాసముంటుంది. బనారస్ ఉదయాన్ని గాలిబ్ అద్భుతంగా వర్ణించారు ఫలక్ రా కస్కా గజల్లో. ఒకవేళ బనారస్ ఆకాశం నుదుటి మీద తిలకం దిద్దకపోయి ఉంటే ఇక్కడి ఉషోదయంలో ఈ లేత ఎర్రదనం ఎక్కడి నుండి వచ్చింది? తిలకం దిద్దించుకోవడానికి బనారస్ ముందు ఆకాశం తల వంచింది అని చిత్రిస్తారు. మరోచోట బనారస్ మహిళల సౌందర్యం ఇలా వర్ణిస్తారు. మియాం హా నాజూక్, బనారస్ ప్రియురాళ్ల నడుము సన్నగా ఉంటుంది, కానీ హృదయం దృఢంగా ఉంటుంది. చూడటానికి వీళ్ళు అమాయకుల్లా కనిపిస్తారు, కానీ వీరు చాలా తెలివైనవారు, చాతుర్యం గలవారు. బనారస్ గంగాలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు అది ఒక ఉదాహరణగా నిలిచిందని బా గంగస్ అక్స్తా గజల్లో చెబుతారు. కాశీ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సు ఏ కాశీ బా అందాజ్ గజల్లో చూపిస్తారు. అతను కాశీ వైపు చూపిస్తూ చిరునవ్వుతో ఈ నగరమే ప్రళయం నుండి ప్రపంచాన్ని కాపాడుతుందని అన్నారు. అంతేకాదు మన ఊహకందని శిఖరం కాశీ ఔన్నత్యం అంటారు గాలిబ్. గాలిబ్ పేరు చెప్పగానే గజల్ గుర్తుకొచ్చినట్లే బనారస్లో జాకీర్ బనారసీ పేరు చెప్పగానే షేర్ గుర్తొస్తుంది. ఆయన క్రీస్తు శకం 19వ శతాబ్దిలో బనారస్లో పుట్టారు. జాకీర్ శాయరీలకు మంచి పేరుంది. ఆయన ఉదార స్వభావి. కాశీరాజు ఆయనకు నెలకు 30,000 రూపాయల భత్యం ఇచ్చేవారు. జాకీర్ గారి శిష్యులు ఫాయేజ్ బనారసి. వీరు 1856 నుండి 1929 మధ్యలో జీవించారు. మంచి సాయర్. ఆయనను నడుస్తున్న నిఘంటువు అనేవారు. వీరు BHUలో ఉర్దూ ఫారసీ విభాగాధ్యక్షులుగా చేశారు. వీరి శిష్యుడు గనీ బనారసి. వీరు శాయరీలు బాగా రాసేవారు. ఆ తరువాత చెప్పుకోదగిన ప్రముఖ శాయిరీ బేతాబ్ బనారసి. వీరు 1860లో జన్మించారు. పిసినారులు, మోసగాళ్లపై వ్యంగ్య పుష్పాలను చల్లేవారు. 19వ శతాబ్ది శాయిరీలలో షారూక్ బనారసి, ఆఫాక్ బనారసి ప్రముఖులు. స్వాతంత్రానికి ముందు శాయిరీలలో రియాజ్ బనారసి, ఆసద్ బనారసి, తాహిర్ బనారసి, షౌక్ బనారసి, నజీర్ బనారసి ప్రముఖులు. వీరిలో నజీర్ బనారసి ఖ్యాతి దేశమంతా వ్యాపించింది. నజీర్ బనారసి 1911లో వారణాసిలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. వీరు హకీం వైద్యులు. 6 కావ్య సంగ్రహాలు రాశారు. గంగా ఓ జమన్, జవహర్ సే లాల్ తక్, గులామీ సే ఆజాదీ తక్, చేతనా కే స్వర్, కితాబ్ ఏ గజల్, రాష్ట్రకి అమానత్, రాష్ట్రకి హవాలే వీరి కావ్యాలు. వీరు గాంధీ మార్గంలో నడిచారు. తన శాయిరీలతో యువతరాన్ని స్వాతంత్రోద్యమం వైపు నడిపించారు. బనారస్ అంటే నజీర్కి చాలా ఇష్టం. నన్నన్నీ అడగండి, కానీ ఎవరి తప్పులు అడగొద్దు. అందరి తప్పుల్ని కప్పి ఉంచటమే నా నేర్పు. ఎవరి కాళ్లనైతే గంగా తరంగాలు 8 గడియలు కడుగుతాయో, దేన్నైతే మీరు బనారస్ అంటారో అదే నా నగరం. చాలామందిని హృదయానికి హత్తుకున్న నగరం బనారస్. చాలామంది హృదయాల్లో నిలిచిపోయిన నగరం కాశీ. గంగానది ఒడిలో సేద తీరడం వాళ్లకు క్రీడ. అది పిల్లలైనా కావచ్చు, వృద్ధులైనా కావచ్చు. గంగకు ఆవలి ఒడ్డున ఇసుక తెన్నె నుండి నెమ్మదిగా పైకి లేస్తున్న అరుణ బాణుడు ఏ కళ్లను ఆకట్టుకోడు?
గంగ మేనిపై వాలి నిలువెల్లా సంతోషంతో పులకించిపోతున్న పున్నమి వెన్నెల కిరణాలు ఎవరి మనసును దోచుకోవు? భాష ఏదైనా రసం బనారసే. ఈ నగరం పేరును తమకు పేరుగా కలుపుకొని ఇక్కడ కవులు స్వాభిమానాన్ని చాటుకుంటారు. నజీర్ బనారసి తనను తాను పరిచయం చేసుకుంటూ ఇలా అంటారు: నేను బనారస్ నివాసిని, కాశీనగర ఫకీరుని, హిందుస్థాన్ సాయర్ను, శివుని రాజధాని రాయబారిని. తన ఒడిలో పెంచింది గంగ నన్ను, నా పేరు నిదర్శనం నజీర్, నా నగరం అద్వితీయం బెనజీర్. బనారస్లో హిందువులు కూడా ఫారసీ, ఉర్దూలను పోషించారు. కాశీ సంపన్నుడు పట్నిమల్ కాశీ ఖండాన్ని ఫారసీలోకి అనువదించారు. రాజా శివప్రసాద్ సితారే ఉర్దూలో గొప్ప కవి, అనువాదకులు. కాశీలో సంపన్నుల ఇళ్లలో నెలకొకసారి ముషాయిరాలు జరిగేవి. దీనిలో హిందూ, ముస్లింలు కలిసి పాల్గొనేవారు. ఉర్దూ గద్యం కన్నా పద్యానికే పెద్దపీట వేసింది. 19వ శతాబ్దిలో గజల్ శైలి, కవితాగానం ఉర్దూను ఉత్కృష్ణ స్థాయికి తీసుకెళ్ళింది. ముషాయిరీలలో పాడిన గజల్లను క్రోడీకరించి గుల్దాస్తా పేరుతో ప్రచురించారు. ఉర్దూ కవయిత్రులలో అబ్దుల్ గఫూర్ నాసక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే నబీజాన్ తవైఫ్, సంసున్నీసా బేగంలు కూడా షేర్లు రాశారు. నాయర్ శిష్యురాలు సరస్వతీబాయి అవాజ్ ఏ ఖల్ఫ్ రాశారు. కాశీ ప్రసిద్ధ తవైఫ్ హుస్నాబాయి మంచి శాయరీ కూడా. ఉర్దూలో తొలి నాటకం మున్షీ వినాయక్ ప్రసాద్ తాలిబ్ బనారసీ రాశారు. నాటక చక్రవర్తి ఆగా హస్రా కశ్మీరీ 1879లో ఆఫ్తాబీ మహబ్బత్ నాటకం రాశారు. ఆయన రాసిన 27 నాటకాల్లో 15 ఉర్దూలోనే రాశారు. నాటకం మధ్యలో షాయరీలుండేవి. మొదట్లో ప్రేమ్చంద్ ఉర్దూలో రాశారు. సామాజిక సంస్కరణ మీద ఇసరే ఏ మౌబీద్ రాశారు. వేశ్యల సమస్యపైన బజార్ ఏ హస్న్ నవల రాశారు. గోషా ఏ అఫియాత్ను రాశారు. ఉర్దూ సాహిత్యంలో పాశ్చాత్య శైలి, కథలు ప్రవేశపెట్టిన తొలి రచయిత ప్రేమ్చంద్. ఉర్దూలో ఆయన తొలి కథా సంకలనం సోజ్ ఏ వతన్. హఫీజ్ బనారసి ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశారు. షెల్లీ, కీట్స్, బైరాన్ వంటి కవుల సాహిత్యాలతో పాటు ఉర్దూ సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. ఆయన గజల్స్, శాయరీలు రాశారు. గుల్దస్తా ఏ దువా, కౌలో కసం వంటి అనేక ఉర్దూ పుస్తకాలు రాశారు. వీరికి కాశీ అంటే అమితమైన ప్రేమ. కాశీ మీద అనేక షేర్లు రాశారు. బూలేగా కోయి కైసే, హాఫీజ్ అపనే వతన్కో. ధర్మశీలుడైన వాడెవడైనా తన జన్మభూమిని మర్చిపోతాడా? మక్కాలోని కాబా మసీదులో కూడా కాశీ గల్లీయే గుర్తొస్తూ ఉంటుంది. మన్మే ఝంకాతో గంగా మిలి, మన్మే డూబేతో శంకర్ మిలే. మనసులోకి తొంగి చూస్తే గంగ దొరికింది, మనసులో మునిగిపోతే శంకరుడు దొరికాడు. నవతరం శాయరీలలో రోషన్లాల్ రోషన్, ఆలం బనారసి, డాక్టర్ నసీం అఖ్తర్, డాక్టర్ సయ్యద్ జఫర్, జంజం రామనగరి, షాహినా రిజ్వీ, కమర్ జహాన్, నఫీజ్ బానో ముఖ్యులు. మహిళా శాయరీలలో హుస్నాబాయి, మల్లికా జాన్, గౌహర్ జాన్, మహీలక, తమన్నా షాహిర్ ముఖ్యులు. కథకులలో ప్రొఫెసర్ రిఫత్ జమాల్, కమల్ జహాం, సమీర్ అఖ్తర్, వసీం హైదర్ హస్మీ ప్రముఖులు. ఉర్దూలో నవలలు రాసేవాళ్లు చాలా తక్కువ. అలీం మస్రూర్ బహుత్ దేర్ కర్ ది నవలలో ముంబైలో అద్దె ఇంటి సమస్య గురించి రాశారు. హర్షద్ సిద్దికీ ఔర్ మై జాగ్ ఉఠా అనే నవల రాశారు. కాలక్రమేణా ఉర్దూ కవుల సంఖ్య తగ్గిపోయింది. బనారస్ రంగురంగుల పువ్వుల తోట. మిలిజులీ తెహ్జిబ్కు బనారస్ ఒక నమూనా. బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.